ఒకటి చేత ముట్టికాయ తింటేనన్నది. నాన్న నాన్న నాకు కథ చెప్పవా? వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు చాలా పని ఉంది. అమ్మా అమ్మా నాకు కథ చెప్పవా? నాన్న చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, ఏదో పని ఉందన్నాడా? అవునమ్మా. నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు. నాకు వడ్డీలో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగుకో తల్లి. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పరు, పాట పాడరు. అసలు నేనేం అడిగినా పని ఉంది పని ఉందని అంటారు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పవా? నిన్నట్లాగానే నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అలా పెరట్లోకి వెళ్ళి చెప్తున్నావా అమ్మ? ఏంటి ఏదో పాడమైన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? నీకోసమే, నేను కలుస్తానని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మది. ఇది చాలా పెద్ద కోతి. మీకు పక్కనుంది మూతి. అబ్బో. ఇంత చేసి పడేసే బదులు ఆ ముసలానికి పెడితే పోలా? అత్తయ్య! ఓ అత్తయ్య! మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, తినలేను. పాచిపోయిందా? నీకోసమని వేడి వేడిగా జీడిపప్పులు వేసుకొని తెమ్మంటావా? పాచిపోయిందట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, చిచ్చి. పెట్టింది తిను, లేదంటే ఒక మూల పడుండు. ఏమండి, నైట్లో ఇంతమందికి నేను చాకరీ చేయలేనండి. మీకు ఇప్పుడు ఏమైందే? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దుననగా వెళ్తారు, పాప స్కూల్కి పోతుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసలిదానికి నేను సేవలు చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేసావే? ఏం చేసేది మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి. ఆ ముసలిని మాత్రం ఇంట్లో వద్దు. ప్రతి ఊర్లో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఎక్కడ చోట చేర్చండి. వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తానులే. ఇప్పుడే చేయండి. చేస్తున్నా. హలో, ప్రొద్దుటూరు వృద్ధాశ్రమం అండి. ఒక ముసలామెను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను. ఏంటండి? మీరు మా అమ్మనేనండి. అనాథలు మాత్రమే చేర్చుకుంటారా? సరేనండి. ఏమి అనాథలు మాత్రమే చేర్చుకుంటారంట? అనాథ అని చెప్పండి, వేరే ఊరికి చేయండి. చేస్తున్నా. హలో, కర్మ వృద్ధాశ్రమం అండి. ఒక ముసలామెను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నా. ఆమెకు ఎవరు లేరండి. రేపు రమ్మంటారా? సరేనండి. ఇవాళే వస్తున్నామని చెప్పండి. ఏమి చెప్పాలో కూడా చేత కాదు. చిచ్చి. ఏంటి నాన్న, నాన్నమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీకెందుకే? నోరు మూసుకొని చదువుకోపో. అమ్మను కొంచెం బాగు. చెప్పు నాన్న, ఎక్కడ తీసుకెళ్తున్నారు నాన్నమ్మని? ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువైపోతుందిగా. ఇంట్లో సరిగా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేర్పిద్దామని ఫోన్ చేస్తున్నా. అవునా? అయితే నెంబర్ నాకు కూడా ఇవ్వు నాన్న. మీరు ముసలిదయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తా. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆ ముసలిదాని గారాబం వల్ల ఇది ఇలా తయారవుతుంది. అమ్మని కొంచెం బాగమ్మ నాన్న. ఇందాక పాచిపోయే తిండి మా నాన్నకు పెట్టావే, అదైతే నువ్వు తినచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, కొన్ని నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నీకు నాన్నమ్మ అంటే అంత కోపం? అయినా నీ తెలివి ఏమైంది నాన్న? నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటావు కదా, నాన్న కూడా నిన్ను అంతే బాగా చూసుకుంటే కదా. ఆ మాత్రం అర్థం కాలేదా? అయినా మీకంటే నన్ను నాన్నమ్మనే బాగా చూసుకుంటుంది. రోజు కథలు చెప్తుంది, పాట పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. మీరేమో పని ఉంటే తప్పించుకుంటారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరు ఆడుకోరు. అందుకే నన్ను కూడా నాన్నమ్మతో పాటు పంపించండి. అప్పుడు మీ ఇద్దరే హ్యాపీగా ఉంటారు. అంత పెద్ద పెద్ద మాటలు మమ్మల్ని బాధ పెట్టదు తల్లి. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మ? మా తప్పు తెలుసుకున్నాం తల్లి, క్షమించు. నన్ను కాదు, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమించిన అడగండి.
మమ్మల్ని నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కాలంలో పడి క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించమ్మా. నీ విలువ తెలుసుకోలేకపోయా.